హాయ్ ఫ్రెండ్స్, మీకు కోశంగా ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ప్యాన్ పెట్టి నూనె వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కలపండి. దాని తర్వాత శనగపిండి వేసి డార్క్ కలర్ వచ్చే వరకు కలుపుకోండి. కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్టు, చిన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఒకసారి కలపండి. మంచిగా కలిపాక దాంతోపాటు చిన్నగా తరుముకున్న టమాటో పీసెస్ వేయండి. వేసి కలపండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో పసుపు వేసి కలపండి. అంతేనండి. బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారాక పెరుగు వేసి కలపండి. 5 మినిట్స్లో కోశంగా రెడీ. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.